హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ కొంచెమైనా ఏదైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ 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 లైక్ మాత్రం ఒక బటన్ ప్రెస్ చేసేసి ఇంకా వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఇవాళ పొద్దున్నే లేచి లెమన్ వాటర్ అయితే తాగేస్తున్నానండి, పసుపు వేసుకొని. అండ్ లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ ఒక పాయింట్ రైజ్ చేశారు, అంటే హాట్ వాటర్లో హనీ వేసుకోకూడదు అనేసి. దాని తర్వాత నేను కూడా దాని మీద కొంచెం రీసెర్చ్ అయితే చేశానండి. అండ్ అకార్డింగ్ టు ఆయుర్వేద వేడి వేడి వస్తువుల్లో హనీ వేయకూడదు. సో హాట్ వాటర్లో కూడా హనీ వేసుకొని తాగటం ఈజ్ నాట్ అడ్వైజబుల్ అకార్డింగ్ టు ఆయుర్వేద. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లూక్ వామ్ వాటర్ పెట్టుకున్నానండి. లూక్ వామ్ వాటర్లో పసుపు, నిమ్మకాయ అండ్ హనీ అయితే వేసుకొని తాగేశాను. అండ్ ఇవాళ మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ బాక్స్కి కాకరకాయలు తెచ్చానండి. ఇవి సీజన్లోనే వస్తాయి కదా, వచ్చినప్పుడు మాత్రం నేను చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా కుక్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సింపుల్ కర్రీ కానీ చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయంట ఆ కాకరకాయలు. అండ్ మన హెల్త్కి చాలా మంచిది. అండ్ టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి, మాకైతే చాలా ఇష్టము. నాకు, మా అమ్మాయికి, మా హస్బెండ్ కూడా బాగా తింటారు ఆ కాకరకాయలు చేస్తే. సో టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. తనకి ఎగ్జామ్స్ అయినాక అసలు బ్రేక్ ఇయ్యలేదండి. ఏం స్కూల్సో వీళ్ళ స్కెడ్యూల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాపం అంత కష్టపడ్డారు కదా పిల్లలు, ఒక్కరోజు ఆఫ్ ఇయ్యచ్చు కదండి. లేదు, వెంటనే స్టార్ట్ చేసేసారు. సో తనని స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్లో గణపయ్య ఉంటారు. అబ్బా, అసలు చూస్తూ ఉంటే మనకి తనివి తీరదండి. అలాగా కాసేపు కూర్చొని టెంపుల్లో ఇంటికి వచ్చి కాఫీ అయితే తాగేసాం మేము. కాఫీ తాగి ఇంక బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్. ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది అంటే మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి పరిగెడుతున్నట్టు ఉంటుంది చూడండి. ఇవాళ నాకు అలాగే ఉంది. ఒక పని అయినాక ఇంకొక పని, ఒక పని అయినాక ఇంకొక పని అని. అండ్ మోర్ సో ఎక్కువ కుకింగ్ మీదే ఫోకస్ అయింది. మనం పని ఎంత తగ్గించుకుందాం అనుకున్నా ఒక్కొక్క రోజు అది మన కంట్రోల్లోకి అయితే రాదండి. అది పెరుగుతూనే ఉంటుంది అండ్ మనం చేస్తూనే ఉంటాం. సో ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా మరమరాలు ఉప్మా చేసేస్తున్నాను. మరమరాలు ఉప్మా 5 నిమిషాల్లో అండి, లిటరలీ 10 minutesలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇదైతే. సో తాలింపు వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని, పీనట్స్ ఎక్కువ వేస్తాను నేను మరమరాలు ఉప్మాలో. పీనట్స్ వేసుకొని చక్కగా టొమాటోస్ వేసుకొని, టొమాటోస్ ఫ్రై అయినాక అప్పుడు మనం మరమరాలు అయితే వేసుకుంటామండి. టొమాటోస్ ఫ్రై అవ్వకుండా ముక్కలు ముక్కలుగానే ఉన్నప్పుడు వేసాము అంటే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా. సో అలా వచ్చిన వాటర్ మరమరాలని సాగి చేసేస్తుంది. అది అప్పుడు అస్సలు తినబుద్ధి లేదండి, మెత్త మెత్తగా ఉంటాయి. చాలా ఇరిటేటింగ్ టెక్స్చర్ అయిపోతుంది అప్పుడు. అందుకని నేనేం చేస్తానంటే టొమాటోస్ బాగా ఫ్రై చేసేస్తాను. అప్పుడు వెంటనే ఇంకా మరమరాల్ని వాష్ చేసుకొని వేసేయటమే, అవేం నానాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్నామంటే భలే టేస్టీ మరమరాలు ఉప్మా ఉంటుందండి. అండ్ పైన నుంచి చక్కగా కొత్తిమీర, నిమ్మకాయ పిండుకున్నాము అంటే మాత్రం సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ వితిన్ 10 to 15 minutes అయిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ రాగి జావ పెట్టుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ని అయితే ఇగ్నోర్ చేసేసాను, అస్సలు పట్టించుకోవట్లేదు. అంతకుముందు నేను కొంచెం కపాలభాతి ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని, అనులోమ విలోమ. కానీ ఇప్పుడు అన్నీ వదిలేసి లిటరలీ ఏదో ఒక రేస్ అన్నట్టు పరిగెడుతూనే ఉంటున్నాము లేచిన దగ్గర నుంచి పడుకునే అంతవరకు. అందుకని ఇప్పటి నుంచి మళ్ళీ కొంచెం హెల్త్ని పట్టించుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యి మళ్ళీ రాగి జావ ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా అందరూ వెళ్ళిపోయినాక మెల్లిగా ఇంకా హౌస్ హోల్డ్ వర్క్ అయితే ఉంటుంది కదా మనకి, రెగ్యులర్ వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. లాండ్రీ వేయటం, బట్టలు ఆరేసుకోవటం ఇవన్నీ చేసుకొని ఈ పని అంతా అయినాక ఇవాళ ఒక పెద్ద పని పెట్టుకున్నానండి, నా బుక్ షెల్ఫ్ సెట్ చేసుకోవటం. బుక్స్ అన్నవి మనం చాలా కొంటూ ఉంటాం కానీ వాటిని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే మాత్రం బాధ వచ్చేస్తుందండి. నాకేంటంటే నా బుక్స్, మా అమ్మాయి బుక్స్ చాలా మిక్స్ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. నేను తన బుక్స్ చదువుతున్నాను, తను నా బుక్స్ కూడా చదువుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్
సెపరేట్ స్పేస్ ఫర్ మై నాన్ ఫిక్షన్ బుక్స్ అన్నట్టు స్టార్ట్ చేశాను. బట్ దెన్ అంత స్పేస్ లేదు కాబట్టి ఇట్స్ అ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. అండ్ రీడింగ్ హ్యాబిట్ అన్నది పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒకవేళ మనం కనుక ఇన్కల్కేట్ చేయగలిగాము అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నాకు బుక్స్ చదవటం అస్సలు ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు. కానీ నేను బుక్స్ అన్నది చదవటం మా అక్కని చూసి నేర్చుకున్నాను. మా అక్క వొరేషియస్ రీడర్ అండి. తను అసలు ఎలా చదివేది అంటే చచ్చిపోయేదాన్ని నేనైతే తను చూసి. ఎందుకు ఇట్లా చదువుతున్నావు నువ్వు అనిపించేది. ఎందుకంటే నాకేమో ఎంతసేపు ఆడుకోవాలి అని, తనేమో ఎప్పుడు బుక్ పట్టుకొని కూర్చునేది. తన దగ్గర నుంచి నాకు రీడింగ్ హ్యాబిట్ అన్నది మెల్లిగా అంటుకుంది. సో ఇప్పటికీ ఐ జస్ట్ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ హర్. కానీ అలవాటైంది కాబట్టి కొన్ని బుక్స్ అయితే నేను చదువుతూ ఉంటాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు ఏ బుక్స్ చదువుతాను అని. నేను ఫిక్షన్లో డాన్ బ్రౌన్ ఈజ్ మై ఫేవరెట్ అండి. టిపికల్ బాలీవుడ్ మసాలా మూవీస్ లాగా ఉంటాయి ఆయన బుక్స్. అండ్ పాల్ కోలో కొంచెం స్లోగా ఉంటాయి ఆయనవి. అండ్ ఇండియన్ ఆథర్ అమీష్ త్రిపాఠి బుక్స్ కూడా బాగుంటాయి. అండ్ సీక్రెట్ బుక్ మీలో ఎంతమంది చదివారో నాకైతే కామెంట్ చేసి రెస్పాన్స్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. ఎంతమంది చదివారు అండ్ ఎంతమందికి నచ్చింది ఆ బుక్ అని. అండ్ ఓషో లిటరేచర్ బుక్స్ కూడా బాగుంటాయండి. కొన్ని నాకు అర్థమవుతుంది. ఓషో లిటరేచర్ అంత ఈజీగా మనకు అర్థం కాదు. కొంచెం అయితే అర్థమవుతుంది, కొన్ని మాత్రం అబౌవ్ ద హెడ్డే అస్సలు అర్థం కాదండి ఆయన ఏం రాస్తారో కొన్ని విషయాల్లో మాత్రం. కానీ కొన్ని మాత్రం ఎస్పెషలీ అబౌట్ ఉమెన్ వాట్ హీ స్పీక్స్ కదా, చాలా రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు కొంచెం ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది ఓషో బుక్స్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. అండ్ మనం అంత లెవెల్కి వెళ్ళమేమో, మరి వాళ్ళు చెప్పేది అర్థం కాదేమో మనకి. నాకు కొన్ని అయితే అర్థం కావండి ఓషోవి. కొన్ని మాత్రం ఐ ఫీల్ రియలీ నైస్ వెన్ ఐ రీడ్ హిస్ బుక్స్. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి. లైక్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ యోగి. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అ నాన్ ఫిక్షన్ బుక్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ యోగి చదవండి. ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. నేను మా అమ్మాయికని తెచ్చాను కానీ మా అమ్మాయి చదవలేదండి. చాలా బోరింగ్గా ఉంది అనేసి పక్కన పెట్టింది. కానీ ఆ బుక్ చదివితే మాత్రం దీస్ ఆర్ లైఫ్ చేంజింగ్ బుక్స్ అండి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, మెనీ మ్యాన్షన్స్ అన్న ఒక బుక్ ఉంది కర్మ సిద్ధాంతం గురించి. ఆ బుక్ మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం జస్ట్ గ్రాబ్ ఇట్ అండి. ఎప్పుడో ఒకప్పుడు మీరు చదువుతారు అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో ఇలాగ మీతో మాట్లాడుతూ బుక్స్ అంతా సెట్ చేసుకున్నాను. అండ్ మీలో ఎంతమంది అమర్చిత్ర కథలు ఈ బుక్స్ కొంటారు అండ్ మీ పిల్లలకి ఇస్తారు, మీరు కూడా చదువుతారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. పిల్లలకి రీడింగ్ హ్యాబిట్తో పాటు మన ఇండియన్ కల్చర్ కూడా అలవాటు అవ్వాలి అంటే అమర్చిత్ర కథలు చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇంత ఉంటుంది బుక్. 5 నిమిషాల్లో ఫినిష్ చేసే పిల్లలు కూడా ఉంటారు. దాన్ని చక్కగా మన కల్చర్, మన లీడర్స్, మన దేవుళ్ళ గురించి చాలా బాగా సింపుల్గా చెప్తారు అమర్చిత్ర కథల్లో. సో ఈ బుక్స్ ఎక్కడైనా దొరికితే మీ పిల్లలకి డెఫినెట్లీ కొనియండి. అండ్ ఇంకా మా అమ్మాయి బుక్స్ కూడా ఇక్కడే పెట్టానండి. తను అగాథా క్రిస్టీ అవన్నీ చదివేసింది. తనకి ఫేవరెట్ ఆథర్ అంటూ ఎవరు ఉండరు. షీ రీడ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. అండ్ నా బుక్ షెల్ఫ్లో ప్రైజ్డ్ పొసెషన్ ఇదండి, కర్మాస్ కెప్రీషియస్ ల్యాండ్. ఇది మా అక్క రాసిన బుక్. షీఈస్ అ సైంటిస్ట్ కానీ షీఈస్ అ పోయట్ యాజ్ వెల్. సో ఇది పోయట్రీ బుక్ అనమాట. సో నేను ఇది చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాను అండ్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి ఈ బుక్ని చూసిన వెంటనే నాకైతే. అండ్ నా ఇంటికి ఏ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా అందరికీ చూపెడతాను అనమాట. ఇట్లా అంటే మనం నగలు కొనుక్కుంటే డిస్ప్లే చేసుకుంటాను చూడండి, అలాగా నేను ఈ బుక్ని డిస్ప్లే చేస్తాను. మా అక్క రాసింది అనేసి. ఇలాంటి పిచ్చి పనులు మీరు కూడా చేస్తూ ఉంటారా, షో ఆఫ్ బిజినెస్ అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఈ పని సెట్ అయినాక ఇంకా లంచ్ చేసేసి, ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ బయటకు వెళ్ళేది ఉందండి నాకు. సో బయటకి అంటే ఇట్స్ అ గెట్ టుగెదర్ అనమాట. ఫ్రెండ్స్ వచ్చారు బాంబే నుంచి. సో అందరం కలిసినప్పుడు ఏంటంటే అందరం ఒక్కొక్కటి చేసుకొని వెళ్తాము. ఇవాళ నేనేంటంటే పెసరగారెలు వేస్తానని చెప్పాను. యాక్చువల్లీ గారెలు అంటే కొంచెం టైం కన్జ్యూమింగ్ కదా అనేసి దాన్ని పెసర పునుగులు చేసేసాను. సో దాంట్లోకి పెసరపప్పు, జీలకర్ర, ఇంగువ, మనకి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అండ్ అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసేసానండి.
ఇవన్నీ వేసుకొని బాగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము అంటే మనకి చక్కగా మంచి బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. ఆ బ్యాటర్ ఒకవేళ మీకు లూజ్గా అయ్యింది అంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి. అదర్వైజ్ దాంతో పునుగులు కానీ గారెలు కానీ వేసుకుంటే భలే టేస్టీ అండ్ ఆల్సో వెరీ హెల్దీ. నేనేంటంటే పెసరపప్పు ముందు రోజు మార్నింగే నానబెట్టానండి. సో లైట్గా మొలకలు వస్తున్నాయి. సో స్ప్రౌటెడ్ పెసరపప్పుతో చేశాను అన్నట్టు. చాలా లైట్గా వచ్చినాయండి మొలకలు, ప్రాపర్గా అయితే రాలేదు. ఇంకొంచెం ముందు నానబెట్టాల్సింది అనుకున్నాను నేను. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ స్ప్రౌటెడ్ పెసరపప్పుతో గారెలు చేద్దాం, హెల్తీగా ఉంటాయి కదా అని. బట్ అంత స్ప్రౌటింగ్ అయితే జరగలేదు. సో ఇలాగైతే ఒక బ్యాటర్ రెడీ చేసుకొని ఇంకా పునుగుల్లాగా వేసేసుకున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి అండ్ హెల్తీ వర్షన్ ఆఫ్ నార్మల్ పునుగుల కంటే కొంచెం హెల్తీ వర్షనే కదా. సో ఇదైతే నేను చేసుకొని వెళ్ళానండి. సో ఇలాగ ఒక బిజీ డే అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పనితో అయితే గడిచిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.